సో ఇప్పుడు మనకి భారతరత్న అవార్డు గురించి అంటే భారతదేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం అని చెప్పేసి భారతరత్న అవార్డు గురించి సార్ ఎంతో చక్కగా వివరించడం జరిగింది. సో అందులో ఇప్పటివరకు 52 మందికి ఇచ్చారు. ఆ 52 మందిలో అనేక రంగానికి చెందిన వాళ్ళు, కొందరు క్రీడాకారులు, కొందరు సాహితీవేత్తలు, కొందరు రాజకీయవేత్తలు, కొందరు స్వతంత్ర సమరయోధులు, అలాగే కొంతమంది దేశాన్ని రూపురేఖలు మార్చిన వ్యక్తులుగా మనం భావిస్తూ ఉంటాం. సో 52 మందిలో అరుణ అసఫ్ అలీ అని ఆ అమ్మాయి కూడా, ఒక లేడీ కూడా ఉన్నది. ఆ లేడీ మన ఇండిపెండెన్స్ తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమె ఢిల్లీ రాజ్యానికి అంటే ఢిల్లీ ప్రాంతానికి కార్పొరేషన్కి మొట్టమొదటి మేయర్ అయింది. అలాగే ఇంకో బిధాన్ చంద్ర రాయ్ వెస్ట్ బెంగాల్ నుంచి. సో అతను పుట్టడం కూడా జూలై 1, చావడం కూడా జూలై 1, అంటే సేమ్ డే పుట్టి సేమ్ డే చావలేదు. సో కొన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాల తర్వాత చనిపోవడం జరిగింది. సో అతను వృత్తిరీత్యా డాక్టర్. అతను కూడా వెస్ట్ బెంగాల్కి మినిస్టర్గా, వెస్ట్ బెంగాల్కి మేయర్గా కూడా పనిచేయడం జరిగింది. అతను ఒక మంచి డాక్టర్ అన్నట్టు. అతనికి కూడా భారతరత్న అవార్డు వచ్చింది. అతను బర్త్డే స్పెషల్గా భారతదేశంలో ఇప్పటి వరకు కూడా జూలై 1న డాక్టర్స్ డే నిర్వహించుకుంటాం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశంలో విద్యా వ్యవస్థను మార్చిన వ్యక్తి. సో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఇంత పెద్ద అవార్డు అంటున్నాం మనం. నిజానికి ఇప్పుడు మన స్కూల్లో మనం మామూలుగా ఏదైనా గేమ్స్ పెట్టుకున్నప్పుడు ఆడితే మనకి ఒక షీల్డ్, ఒక మెడల్ అండ్ ఒక గిఫ్ట్ ఇస్తారు, ఒక మెమోంటో ఇస్తారు. మనకి ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు కదా. మరి ఇంత చిన్న స్కూల్లోనే ఇంత ఇస్తారు. మరి అంత పెద్ద భారతరత్న అవార్డుకి మరి ఎంత ఇవ్వచ్చు మనీ, ప్రైజ్ మనీ? ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ రేపు సండే లాస్ట్ వీక్ అనుకుంటా విన్నర్ ఎవరో మనం. సో దానికి 50 లక్షలు 60 లక్షల కోటి రూపాయలు, ఐ థింక్ 1 crore కదా, కోటి రూపాయల బహుమానం లభిస్తుంది ఆయనకి. గెలిచిన వాళ్ళకి, ఓడిపోయి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా మనకి ఏమొస్తుంది, సినిమాలలో ఛాన్స్ వస్తుంది. ఇంత చిన్న చిన్న ప్రోగ్రాంలకి అంత డబ్బులు ఇస్తున్నారు. భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం ఒక్కసారి వస్తే చనిపోయేంత వరకు భారతదేశ చరిత్ర ఉన్నన్ని రోజులు భారతరత్నగానే మనం పిలుస్తూ ఉంటాం. సో అంతటి వాల్యుబుల్ కలిగిన అవార్డుకి మరి డబ్బులు ఎంత ఇవ్వచ్చు ప్రైజ్ మనీగా? చెప్పండి. ఎవరైనా ఒకరు గెస్ చేయండి. ఎవరైనా ఒకరు ఒకసారి అలా తిప్పు చెప్పండి. ఎవరైనా ఒకరు గెస్ చేయండి. 100 crores. ఎవరది? నిలబడండి, పర్లేదు, మనమేం ఇది చేస్తలేం. 100 కోట్లు. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్పండి, గెస్ చేయండి. మనమేమి ఇది చెప్పకపోతేనేమో ఉరి శిక్ష వేసేంత ఇది కాదు. సో మనం కామన్గా తెలుసుకోవాలి భారతరత్న అవార్డు ఎంత అమౌంట్ వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇండియాలో ఈ భారతరత్న అవార్డు తర్వాత 2 పెద్ద అవార్డులు ఉన్నాయి. అదొకటి ఇందిరాగాంధీ పీస్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు అంటారు దాన్ని. గాంధీ పీస్ అవార్డు అని కూడా ఉంటుంది. సో గాంధీ పీస్ అవార్డుకి ₹1 కోటి ఇస్తారు. అది ఇండియాలో ఉన్న వాళ్ళకైనా సరే, ఫారెన్లో ఉన్న వాళ్ళకైనా సరే ₹1 కోటి డబ్బులు ఇస్తారు. అదే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డుకి ఎంత ఇస్తారు? మరి ఇంటర్నేషనల్ పీస్ అవార్డు అన్న ఇక్కడ చెప్పండి, ఎంత ఇస్తారు? బాగుంటే ఒక 3-4 కోట్లు ఉండొచ్చా? లేదు, 25 లక్షల రూపాయలు ఇస్తారు. మరి ఇందిరాగాంధీ అవార్డుకి 25 లక్షలు, మహాత్మా గాంధీ అవార్డుకి ₹1 కోటి ఇచ్చినప్పుడు మరి భారతరత్న అనే అవార్డుకి ఎంత ఇవ్వాలి చెప్పండి, గెస్ చేయండి. ఎంత? 60 crores. వెరీ గుడ్. కానీ మీరు ఊహించిన దానికంటే చాలా తక్కువ. అసలు భారతరత్న అనే అవార్డుకి ₹1 కూడా ఇవ్వరు. ₹1 కూడా ప్రైజ్ మనీ ఇవ్వరు. కేవలం రావి చెట్టు ఆకు ఉంటుంది కదా, దానిలో ఒకటి, ఆ దాని మీదనే ఇస్తారు. ఒక మెడల్ ఇస్తారు, ఒక అమౌంట్ ఇస్తారు, అంతే. సో దాని ద్వారానే అతను అప్పటి నుంచి ఒక ఉత్తమ పౌరుడిగా ప్రపంచ దేశాలలో చాలా విలువైన అవార్డు భారతరత్న అవార్డు. ఎవరైనా సరే అతన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? గౌరవించవాలి. ఎప్పుడు పిలిచినా కూడా చాలా ఇంపార్టెంట్ కలిగిన భారతరత్న సచిన్. ఇప్పుడు
మన మోహన్ బాబు ఉన్నారు, కలెక్షన్ కింగ్ అంటాం మనం, మంచు మోహన్ బాబు. మనకు దాదాపుగా 1600 సినిమాలలో హాస్యం అంటే కామెడీ చేసి నవ్వించిన బ్రహ్మానందం గారు ఉన్నారు. పద్మశ్రీ బ్రహ్మానందం అని ఉంటుంది పేరు ముందు. ఇప్పుడు ఎవరైనా మన యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి అంటే రీసెర్చ్ చేసిన తర్వాత ఒక సబ్జెక్టు తీసేసి ఓకే అయిన తర్వాత డాక్టరేట్ వస్తుంది. అప్పటి నుంచి డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ శ్రీకాంత్ అని చెప్పేసి అలా పెట్టుకుంటాం. అంటే అది అవార్డు, అది ఒక హానర్, దాన్ని ముందు పెట్టుకుంటాం పేరుకు ముందు. సో ఇక్కడ కూడా భారతరత్న అనే అవార్డుని ముందు పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మీరని. ఈమె విమల, ఇప్పుడు అర్థమైందా భారతరత్న అంటే ఏంటో? విచ్ ఇండియాలో పెద్ద అవార్డు ఏది? భారతరత్న. ఎంతమందికి వచ్చింది? 52. వెరీ గుడ్. 52 మెంబర్స్ వచ్చిందా? ఎస్ సార్. నువ్వు చెప్తావా? స్టాండ్. ఆఫ్టర్ భారతరత్న అవార్డ్స్ ఏముంటాయి? పద్మశ్రీ అవార్డ్, పద్మభూషణ్, ఇంకా వెరీ గుడ్, పద్మవిభూషణ్. పద్మవిభూషణ్ వెరీ అవార్డ్. గుడ్. ఇవి పద్మ అవార్డ్స్ అంటాం. ఏమిటి? పద్మ అవార్డ్స్. నిల్చో హరిబాబు. ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో అత్యంత తక్కువ ఏజ్ వచ్చినటువంటి అవార్డు ఎవరు? పద్మశ్రీ అవార్డు. ఎవరికి? భారతరత్న ఎవరికి వచ్చింది? అత్యంత తక్కువ ఎవరికి వచ్చింది? సచిన్ టెండూల్కర్. ఎంత ఏజ్లో తెలుసా? 40 ఇయర్స్లో వచ్చింది. అర్థమైందా? సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, అంటే ఇది క్వశ్చన్ ఆన్సర్స్ కాదు, టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాదు, జస్ట్ నేర్చుకోవాలి అంతే. మీకు ఎప్పటికి గుర్తుంటుంది, రేపు పొద్దున మీరు కూడా ఒక 10 మందికి చెప్పొచ్చు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ భారత రత్న, ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా, ఫాలోడ్ బై పరంవీర చక్ర అండ్ ఫాలోడ్ బై పద్మ అవార్డ్స్, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. పద్మ విభూషణ్ వచ్చిందంటే ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా, పద్మ విభూషణ్. దాని తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటమ్మా? భారత రత్న. ఇందులో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు మేము సచ్చే లోపల ఏదైనా ఒక అవార్డు తీసుకుంటే మన రేజాన్స్? ఎంతమంది ట్రై చేస్తారు? అంటే అందరికి వస్తాయా? అంటే చేతులు లేపంత ఈజీ కాదు అవార్డు రావాలి అంటే, ఏదో ఒక ఫీల్డ్లో మనం రాణించాలి. అర్థమైందా? అప్పుడే మనకి చిన్నది ఇటు అంటే అందరూ ఒకసారి అందరూ అంటే మేము కూడా తీసుకుంటామని అన్నారు, కానీ బబ్బు మాత్రం లేపలేదు సార్. ఎందుకనంటే అతను ఏమన్నాడంటే నీ ఇలా ఇందులో అవార్డు తీసుకుంటా అంటే నువ్వు భవిష్యత్తులో స్పోర్ట్స్లో అత్యున్నతమైన స్థాయికి ఎత్తినా కూడా నీకు ఇచ్చే అవార్డు భారతరత్న అవార్డే. కానీ స్పోర్ట్స్ మ్యాన్ ఇంకో అవార్డు ఉంది, హైయెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ అవార్డు ఏం చెప్పి ఇండియాలో? రాజీవ్ ఖేలరత్న అవార్డు ఉండే ఇంతకు ముందు, దాన్ని ఇప్పుడు పేరు మార్చేసి మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ అవార్డ్, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.